మొదటి మాట ఏమిటి? ఆమెలో ఉన్న మంచి సుగుణమో, ఎందుకు ఆమె మన మీద నేరస్థాపన చేయబోతుంది? ఆమె అడిగితే మనం ఎందుకు సమాధానం చెప్పాలంటే ఏమలో ఒక అద్భుతమైన సుగుణం ఉంది. అది మొదటి సుగుణం ఏమిటంటే రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనము మీకు చూపిస్తాను. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విన్నది. మొదటి మాట, దేవుని గూర్చినటువంటి ఈమె యెహోవాను గూర్చిన మాట విన్నది. ఎందుకు ఈమె నిలదీయబోతుంది? ఎందుకు సమాజాన్ని, సంఘాన్ని నిలబెట్టి ప్రశ్నించబోతుంది? ఒక నేరాన్ని మన మీద మోపబోతుంది, నేరస్థాపన చేయబోతుందంటే ఆమెలో ఉన్న మొదటి లక్షణం ఏమిటో తెలుసా? యెహోవాను గూర్చి విన్నది. ఈరోజు అడుగుతున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు దేవుని మాటకు ఎంతమంది విలువనిస్తున్నారు? దేవుని మాటకు ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? దేవుని మాటకు ఎంతమంది లోబడుతున్నారు? ఎక్కడో దేశము, దక్షిణ దేశం, అంత దూరంలో ఎవరో చెప్పారు ఎవడికో సొలొమోనుకు కలిగిన కీర్తిని, దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యము, ఆయన సర్వలోకానికి చక్రవర్తిని, ఆయనే రాజులను నియమిస్తాడని, ఆయనే సొలొమోనుకు మహాజ్ఞానాన్ని ప్రసాదించాడని ఆమె విన్నది. ఈరోజు వినటానికి మనం ఎందుకో ఇష్టపడటం లేదు, మాట్లాడటానికి మాత్రము అండి. ఉన్నాయి ఆ మాటలు బైబిల్లో. నేను చెప్తున్నాను, ఒక కొటేషన్ చెప్తాను మీకు, వినండి. ఎవరైతే ఆలకిస్తారో వారు చక్కగా బోధించవచ్చు. అర్థమవుతుందా? ఎవరైతే మంచిగా వింటారో వారు బోధకులు అవుతారు. వారు చక్కగా మాట్లాడినప్పుడు 10 మంది వింటారు. ఎందుకంటే వీడు విని నేర్చుకున్నాడు కాబట్టి. నువ్వు వినడానికి ఇష్టపడినప్పుడు ఎవరు నీ మాట వినరు. ఎందుకంటే నువ్వు బోధించలేవు. ఏమి నేర్చుకున్నావు నువ్వు? చదువుకునే స్టూడెంట్స్ మాస్టర్ చెప్పే క్లాసుల్లో వినాలి. అప్పుడు వాడి బుర్రకెక్కిద్ది, చక్కగా ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. వినకపోతే ఏమి నేర్చుకుంటాడో? తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వినాలి. వింటే కానీ ఆ పద్ధతులు ఏమిటో, ఆ సిద్ధాంతాలు ఏమిటో పిల్లలు నేర్చుకుంటారు. సేవకుడు చెప్పే మాటలు సంఘము వినాలి. వింటే కానీ చక్కగా దేవుని మార్గంలో నడవచ్చు. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో మరియా, యోసేపు ఇద్దరు కూడా యెరూషలేము మందిరానికి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాల వయసులో? యేసు ప్రభువుకు 12 ఏళ్ళు ప్రాయము. 12 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభుతో వెళ్ళి ఆ యెరూషలేములో దేవుని దర్శించుకొని తిరిగి మరలా రిటర్న్ ప్రయాణమైనప్పుడు, నజరేతుకు ప్రయాణమైనప్పుడు యేసు ప్రభు తప్పిపోయిందే తల్లిదండ్రులు గమనించలా. ఎన్ని రోజులు గమనించలేదు? ఏమండి, 3 రోజులు వాళ్ళకి తెలియలేదు. అసలు విచిత్రంగా లేదు. ఎవరైనా కొడుకును మర్చిపోతారా? ఎవరైనా కూతుర్ని మర్చిపోతారా? అరే, యేసు ప్రభు వారితో ఉన్నట్టుగా గమనించలేదు, లేనట్టుగా గమనించలేదు. ఎన్ని రోజులు? 3 రోజుల తర్వాత ఏమయ్యాడు ప్రభు, ఎక్కడున్నాడు? అప్పుడు చూసుకుంటున్నారు. బహుశా యెరూషలేము మందిరానికి జనం ఎక్కువగా వస్తారు కాబట్టి తప్పిపోవటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఎత్తుక్కుంటా ఆయన గురించి యెరూషలేము అంతా తిరిగితే యేసు ప్రభు 12 సంవత్సరాల ప్రాయంలో ఎక్కడ కూర్చొని తెలుసా మీకు? గొప్పవారి మధ్యలో, చాలా పెద్ద బోధకుల మధ్యలో, పెద్ద యాజకుల మధ్యలో, మహాజ్ఞానం కలిగిన పండితుల మధ్యలో, తెలివి కలిగిన వారి మధ్యలో, అలాంటి వారి మధ్యలో కూర్చున్న యేసు ప్రభు గురించి మీకు చదివిస్తాను. చదవండి. 2వ అధ్యాయం లోకసువార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తర్వాత, 3 రోజులు అయిపోయిందండి తప్పిపోయి. అప్పుడు తిరిగి అయ్యో కొడుకు ఏమయ్యాడు, యేసు ఏమయ్యాడు అని ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు. అక్కడ ఆగో, ముందు వినటం నేర్చుకోండి. దేవుడు బోధిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే నేను బ్రతుకుతాను, దేవుడు నా జీవితంలో ఒక మార్పు వస్తుందని ఎవరైతే వినడానికి ఇష్టపడతారో వాళ్ళు దీవించబడతారో. 12 సంవత్సరాల ప్రాయంలో దైవ జ్ఞానం కలిగినటువంటి ప్రభు అయిన యేసు
అంతమంది గొప్పవారి మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో ముందు వినటం నేర్చుకున్నాడు కాబట్టి వారు అడిగే చిక్కు ప్రశ్నలకు చదువమ్మా. వారి మాటలను ఆలకించుచు ఆ. వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆ, ఆయన మాటలు వినిన వారందరూ అందరూ ఆయన ప్రజ్ఞకును ఆ. ప్రత్యుత్తరములకును ఆ. విస్మయముందిరి. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంత వయసులో ఎలా మాట్లాడుతున్నారు? ముందు విన్నాడు, ఆ తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు. ముందు వినాలి. ఎవరైనా చెప్తున్నప్పుడు వినటం నేర్చుకోండి, మధ్యలో ఆపివేయకండి. అంటారుగా నీకు అడ్డం వస్తున్నాను. అడ్డం ఎందుకు? కాస్త ఆగు అండి. అడ్డం రావద్దు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారో ముందుగా పూర్తిగా విను. జ్ఞానవంతుడు వాళ్ళు చెప్పేదంతా విన్న తర్వాత ఆ తర్వాత మాట్లాడతాడు, మధ్యలో అడ్డుపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎక్కడి నుంచో ఎంత దూరం నుంచో వచ్చిందో చెప్తాను మీకు. వచ్చి ఆమె ఎందుకు వచ్చిందంటే దేవుని గూర్చిన మాటలు విన్నది. సలోమనుకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా సలోమను జ్ఞానవంతుడేనా? నేను అడిగే ప్రశ్నలకు జవాబు ఇస్తాడా అనే ఒక ఆలోచనతో వచ్చింది. నేను వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వగలడా, పరిశోధిద్దాం, పరీక్షిద్దాం అనే దాని మీద వచ్చింది. కానీ ఎలా వచ్చిందంటే దేవుని గూర్చిన మాటలు వినటానికి వచ్చిందాము. ఈరోజు యూట్యూబ్లో దేవుని వాక్యం ఎక్కువైపోయింది. ఇంత విస్తారంగా దేవుని మాటలు ఉన్నాయి. ఎవరు చెప్పినా అదేగా అన్నట్టుగా ప్రజలు అశ్రద్ధగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. ఇంత విస్తారంగా దేవుని వాక్యం ఉందంటే రాబోతున్న కాలంలో ఈ మాటలు దొరకపోవచ్చేమో. ఏమండి, 7 ఏళ్ళు అద్భుతంగా ఐగుప్తు దేశంలో పంటలు పండాయంటే మరొక 7 సంవత్సరాల కరువు ఉందనే అర్థం. ఈరోజు అద్భుతంగా దేవుని వాక్యము ఇంత విస్తారంగా మనకు దగ్గరలో ఉందంటే రాబోతున్న కాలం ఈ మాటలు దొరకపోవచ్చుగా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరే సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. ఎందుకు ఎగిరపడాలి? దేనికి తొందరపడాలి? దేనికి ఆవేశపడాలి? అయ్యో మందిరం అయిపోతుంది, దేవుని వాక్యము అయిపోతుంది, దేవుని వాక్యం కావాలి నాకు. ప్రతి ఒక్కరూ వినటానికి వేగిరపడండి. తర్వాత మాటలాడుటకు నిదానించువాడును. అది ఆగదుగా. అమ్మా భలే చెప్పారే మీరు. ఇంట్లో ఎందుకు గొడవలు, ఎందుకు అశాంతి అలుంకుంది, ఎందుకు అసమాధానం అలుంకుంది? ఏం కాస్త మాట్లాడకుండా ఉండొచ్చుగా. నో, నేను మాట్లాడకుండా ఉండలేను. ఒక మాటకు 10 మాటలు వడ్డిస్తాను అండి. అక్కడే ఉంది. ఇంకా తర్వాత కొంచెం కొంచెం కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కాస్త కోపడకుండా. ఏమ్మా అన్నాడనుకో మీ ఆయన, అన్నదనుకో మీ భార్య, అన్నాడనుకో కొడుకు, అన్నాడనుకో తల్లిదండ్రులు, ఒక్కసారి ఆగొచ్చుగా. కోపించడానికి నిదానించో. కోపట్టానికి నువ్వు ముందుకు వచ్చావంటే ఆ కోపమే నీకు శత్రువుగా మారుతుంది. నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి నిన్ను నాశనం చేసి పడేది. తన కోపమే తనకు శత్రు. దేవుని మాటలు వినటానికి ఆ కూతురు చెప్తుంది కాస్త విను, ఆ కొడుకు చెప్తున్నాడు కాస్త విను, ఆ అమ్మ చెప్తుంది కాస్త విను, ఆ నాన్నగారు మాట్లాడుతున్నాడు కాస్త విను, ఆ పెద్దలేదో చెప్తున్నారు కాస్త విను. వినరుగా. వినడం వలన కలిగే ఆశీర్వాదాలు చెప్పంటారా? ABCD. గుప్తంగా ఊరకట్లా మాట్లాడు. వినటం వలన మొట్టమొదటిగా అదృష్టం ఉంటుందండి. నువ్వు ఎప్పుడైతే వింటావో నీ ఇంట్లో అదృష్టము లేక ఆశీర్వాదము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా 4 మాటలు అందియండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. వినేవారు ధన్యులు, చదివేవారు ధన్యులు, గైకొనేవారు ధన్యులు. అంటే అదృష్టవంతులు. ధన్యులు అంటే అదృష్టవంతులు. ధన్యులు అంటే భాగ్యవంతులు. నీకంటే గొప్పవారు లేరు. డబ్బున్నోళ్ళు కాదు అదృష్టవంతులు.
2 కొడుకులు లేక 4 కొడుకులు ఉన్నవారు కాదు అదృష్టవంతులు. వెండి బంగారాలు, ఆస్తి పాస్తులు, పొలములు, స్థలాలు ఉన్నవారు కాదు అదృష్టవంతులు. దేవుని వాక్యాన్ని వినేవారు అదృష్టవంతులు. దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారు అదృష్టవంతులు. బి, వినుట వలన ఆరోగ్యం వస్తుందండి. దేవుని వాక్యం వినుట వల్ల నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. నీకున్న అనారోగ్యం నుంచి బయటపడతావు. నీకున్న అస్వస్థత నుంచి మంచి స్వస్థత నీకు కలుగుతుంది. చదవండి 26వ వచనం, నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఎలా వినాలి? నీ దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను. ఏది మీకు రాదో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా నేనే. నువ్వు దేవుని మాటలు విను. ఎందుకు ఆరోగ్యం ఉండదు? ఎందుకు ఆ గుండె బాగా పనిచేయదు? ఎందుకు ఆ ఊపిరితిత్తులు చక్కగా ఉండవు? ఎందుకు ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోవు? ఎందుకు ఉన్న ఆ షుగర్ కంట్రోల్ కాదు? ఎందుకు ఆ బీపీ కంట్రోల్ కాదు? ఎందుకు ఆ ఆవేశం తగ్గదు? ఈరోజు అనారోగ్యానికి కారణం ఏమిటంటే మొట్టమొదటిది పాపము. ఒక వ్యక్తి పాపం చేశాడు కాబట్టి ఆ పాపం వలన అనారోగ్యానికి గురవుతున్నాడు. ఆ తర్వాత దేవుని మాట వినకనే నా మాట మీరు శ్రద్ధగా వినండి. మీకు ఆరోగ్యం ఎందుకు రాదు? స్వస్థత ఎందుకు రాదు? బలం ఎందుకు రాదు? శక్తి ఎందుకు పొందుకోలేరు? డాక్టర్లు చెప్తుంటే మాత్రము అయ్యో పెడచెవిని పెట్టుకుని చక్కగా మరలా అడుగుతారు. ఆ డాక్టర్ గారు మరలా చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఏంటి అది? అమ్మా అర్థమైందా నా మాటలు? మరలా చెప్పండి. ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి? ఈ సిరప్ ఎప్పుడు తాగాలి? ఇది మధ్యాహ్నమా ఉదయమా నాకు గుర్తున్నదండి, రాసి ఇవ్వండి. అబ్బో ఎంత డాక్టర్ గారు చెప్పిన అంత చక్కగా పాటించినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఎందుకు పాటించలేకపోతున్నావు నువ్వు? ఆరోగ్యం రావాలంటే దేవుని మాట శ్రద్ధ ఉంచో. మూడోది, దేవుని మాట నువ్వు విన్నప్పుడు బ్రతుకుతావో. ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని మాటే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు వింటే మీరు బ్రతుకుతారో. రండి. మీరు బ్రతకాలనుకుంటున్నారా? చక్కగా పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో నీవు నీ కుటుంబం కలకలగా ఉండాలనుకుంటున్నావా? రండి. ఎందుకు మధ్యలోనే ఆవిష్పోతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది. అరే ఇంతకాలం బ్రతకవలసిన వాడి 60, 70, 80 ఏండ్లు బ్రతకవలసిన వాడి 25 ఏళ్ళకి ఎందుకు ముగించుకుంటున్నావు? అరే 15 సంవత్సరాలకి ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది? 10 ఏళ్ల పిల్లోడు ఎందుకు చచ్చిపోతున్నాడు? అరే పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలను కన్నాడు, 30 ఏళ్ళకల్లా ఆ భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడే, ఆ భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందే. పిల్లల్ని ఎవరు చూడాలి? ఒంటరిది అయిపోయిందే. పిల్లలు అనాథలైపోయారే. ఎందుకో? దేవుని మాట అంటే లెక్క లేకుండా బతికి, దేవుని భయం లేకుండా జీవించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బ్రతకాలనుకుంటున్నారా? రండి, చెవిగ్గండి, నా మాటలు మీరు వినండి. బతుకుతారు, బాగుపడతారు. దేవుని మాట వినటం వలన ఏం కలిగింది? ఇందా చెప్పారుగా, విశ్వాసం పెంపొందించబడుతుందండి. విశ్వాసము నీకు పెరుగుతుందండి, తగ్గదు. విశ్వాసం వృద్ధి అవుతుందండి. విశ్వాసంలో బలపడతావండి. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరిని గూర్చి వినాలి? ప్రభువైన యేసుక్రీస్తును గురించి. అరే ఆ మాటలు వినరు.
ముసలమ్మ ముచ్చట్లట బైబిల్లో రాయబడింది. ఏముచ్చట్లు? చెవులు తెగిపోతాయి అక్కడ కూర్చుంటే. అర్థమైందా? అమ్మ ఇంకా చెప్పు, అబ్బా భలే ఉందే, మళ్ళా చెప్పు. ఏమో అంత ఆతురత, పనికిరాని మాటల మీద ఎందుకు అంత ఆశ? దానివల్ల నీకు లాభం ఉందా? దానివల్ల నీకు ప్రయోజనం ఉందా? ఆమె గురించో, ఆయ గురించో, వాడి గురించో, వీడి గురించో, ఆ అమ్మాయి గురించో, ఆ అబ్బాయి గురించో లేనిపోని చెప్తా ఉంది. ఒకదానికి 4 కల్పించి చెప్తున్నారు. వాటికి వల్ల నీకు లాభం ఏంది? ఏదైనా పోకిరి మాటలు వినపడ్డప్పుడు అక్కడ నువ్వు ఉండొచ్చా? అసలు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడొద్దాక ఇంకొకసారి అంటే ఇంకొకసారి చెప్పిద్దా ఆ అక్క? చెప్పదుగా. నువ్వు వింటుంటే ఇంకా 4 మాటలు చెప్పేది. ఏమండి, దేవుని గురించిన 4 విశ్వాసులు కూర్చున్నప్పుడు, 2 విశ్వాసులు కలిసినప్పుడు దేవుని గురించిన జ్ఞానము మాటలో రావాలి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక అమ్మాయి అల్లాడిపోతూ, ఇంట్లో భార్య, ఇంట్లో ఉన్న భర్త, ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆ వాసన భరించలేక నెట్టిపడేశారేమో. డబ్బంతా వైద్యులకు అప్పగించింది, ఆస్తులన్నీ అమ్మి ఆరోగ్యం కోసం ప్రయాసపడింది. ఎంత ప్రయాసపడినా ఆరోగ్యం కుదుట పడలేదు. 12 ఏళ్లగా రక్తస్రావంతో అల్లాడిపోతున్న ఆవిడ ఎవరిని గూర్చి విన్నది? ఎవరిని గూర్చి విన్నది? 5వ అధ్యాయం మార్కు సువార్త 25వ వచనం కానించి చూస్తాము. ఆమె యేసును గూర్చి విని, అయ్యో అక్కడికి వెళ్ళినా బాగుపడతాను, ఆయన చెంగును ముట్టినా బాగుపడతాను, ఆయన వస్త్రాన్ని తాకినా బాగుపడతాను. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చింది ఆ షాబా దేశపు రాణి. ఎందుకు వచ్చిందంటే ఆయన గూర్చి విని వచ్చింది. ఎందుకు నేరస్థాపన ఒక క్రైస్తవుల మీద, విశ్వాసుల మీద, దేవుని నమ్ముకున్న వారి మీద వేలెత్తి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని నేరాన్ని నీ మీద ఎందుకు మోపపోతుందో ఎవరి మీదో తెలుసా? దేవుని వాక్యాన్ని వినని వారి మీద నేరస్థాపన చేయబోతుంది. దేవుని వాక్యాన్ని లోబడిన వారి మీద నేరస్థాపన చేయబోతుంది. ఒక అన్యురాల్ని దేవుని మాట నేనే విన్నాను, మీరెందుకు వినలేదో? మీరెందుకు పెడచెవిన పెట్టారో? మీరెందుకు లెక్క లేకుండా జీవించారో? తీర్పు సమయంలో, విమర్శించే సమయంలో, తీర్పు దినాన నిన్ను నిలబెట్టి నిలదీయబోతుంది. ఏం చెప్తావు ఆవిడకు నువ్వు? రెండో మాట, రెండో సుగుణము, షబా దేశపు రాణిలో ఉన్న రెండో సుగుణము. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా విందాం. 10వ అధ్యాయం మొదటి నుంచి షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. అండర్లైన్ మళ్ళా చదువు. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. రెండోదిగా ఆమెలో ఉన్న సుగుణం ఏమిటో తెలుసా మీకు? చాలా దూరం ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చింది, యెహోవా మందిరానికి వచ్చింది. షబా దేశపు రాణి